everyone, welcome to the topic syllogism. ఈ వీడియోలో మనం సిల్లాజిజం అనే టాపిక్ తెలుగులో డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ ఉన్నాయి, బట్ కొంతమంది తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఈ టాపిక్ ఇంగ్లీష్లో వినడం కంటే తెలుగులో వింటే ఇంకా బాగా అర్థమవుతుందని నేను తెలుగులో చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా తెలుగు మీడియంలో నేర్చుకున్న దాన్ని. సో ఈ సిల్లాజిజమ్స్ అనే టాపిక్ రీజనింగ్ నుండి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ముఖ్యంగా బ్యాంక్ ఎగ్జామ్స్కి ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. సపోజ్ IBPS SOCW తీసుకోండి, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కామన్ రిటర్న్ ఎగ్జామినేషన్. ఆ ఎగ్జామ్లో ఈ సిల్లాజిజమ్స్ అనే టాపిక్ నుంచి అట్లీస్ట్ 5 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ SBI PO క్లర్క్స్, ఇంక ఏ ఎగ్జామ్ తీసుకున్నా బ్యాంకింగ్ సెక్టార్లో ఈ సిల్లాజిజం టాపిక్ నుంచి క్వశ్చన్ లేకుండా ఉండదు. ఓన్లీ బ్యాంకింగ్ సెక్టార్ అనే కాదు, IT సెక్టార్స్లో కూడా. ఫర్ సపోజ్ TCS NQT తీసుకుంటే నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్, దాంట్లో అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ సిల్లాజిజమ్స్ అనే టాపిక్ నుండే వస్తాయి. కొంతమంది స్టూడెంట్స్ ఈ టాపిక్ చాలా కష్టం అనుకుంటారు, కానీ ఇది కష్టం కాదు, చాలా ఈజీ. బట్ ఫస్ట్ నుంచి కరెక్ట్గా నేర్చుకుంటే అది ఈజీ అవుతుంది. ఈ వీడియోలో మనం సిల్లాజిజమ్స్ ఇంట్రడక్షన్ అండ్ దానికి రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అండ్ కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్లో మీకు ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ ఉంటుంది. సో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మీరు కరెక్ట్గా ఫాలో అయినట్లయితే ఈ టాపిక్ చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కడ చిన్నది అర్థం కాకపోయినా మీకు అది కష్టంగా అనిపిస్తుంది. ఈ సిల్లాజిజమ్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, సపోజ్ ఆల్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్, సమ్ ర్యాట్స్ ఆర్ డాగ్స్, నో డాగ్ ఈజ్ బఫెలో. ఇవన్నీ స్టేట్మెంట్స్. ఈ స్టేట్మెంట్స్ వెంబడి కొన్ని కంక్లూజన్స్ ఇస్తారు. అంటే ఈ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని ఇచ్చిన కంక్లూజన్స్లో ఏవి ట్రూ అనేది మీరు ఆన్సర్ చేయాలి. అంటే ఫస్ట్ స్టేట్మెంట్స్, తర్వాత కంక్లూజన్స్, ఆ నెక్స్ట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్ మనం 2 మెథడ్స్లో సాల్వ్ చేయొచ్చు. ఒకటి ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ మెథడ్, అండ్ సెకండ్ మెథడ్ ఈజ్ బై యూజింగ్ వెన్ డయాగ్రామ్స్. వెన్ డయాగ్రామ్స్ మెథడ్ ఈజ్ వెరీ ఈజీ. అండ్ మనం ఈ మెథడ్ని యూజ్ చేసి ఎంత టఫ్ లెవెల్ క్వశ్చన్ అయినా సరే సాల్వ్ చేయొచ్చు. నాకు తెలిసి ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెండిచర్ మెథడ్లో అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి అవ్వదు, కొంత కన్ఫ్యూజన్ అనేది దాంట్లో ఉంటుంది. సో వెన్ డయాగ్రామ్స్ మెథడ్ ఫాలో అవ్వండి, అది చాలా ఈజీగా అనిపిస్తుంది. నాకు ఈ టాపిక్ తెలియక ముందు ఫస్ట్ ఈ క్వశ్చన్ చూసి సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్, ఓకే, ఆల్ ర్యాట్స్ ఆర్ డాగ్స్, ఇదేంటి క్యాట్స్ ర్యాట్స్ అవడం ఏంటి, ర్యాట్స్ డాగ్స్ అవడం ఏంటి, మళ్ళీ ఏ ఒక్క డాగ్ బఫెలో కాదేంటి, ఇదేం క్వశ్చన్ అని అనిపించింది. అంటే ఫస్ట్ టైం ఈ టాపిక్ ఏమీ ఐడియా లేని వాళ్ళకి ఇలానే ఉంటుంది, కానీ ఇది చాలా ఈజీ టాపిక్. ఈ సిల్లాజిజమ్స్ క్వశ్చన్స్లో స్టేట్మెంట్స్లో 4 వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. వాటిల్నే మనం ఇక్కడ రిలేషన్స్ అని కూడా అనొచ్చు. ఆ 4 వర్డ్స్ ఆ రిలేషన్స్ ఏంటంటే, ఒకటి ఆల్, సెకండ్ వన్ నో, థర్డ్ వన్ సమ్, అండ్ ఫోర్త్ వన్ సమ్ నాట్. ఈ 4 వర్డ్స్ నుండే స్టేట్మెంట్స్ ఉంటాయి. వీటిల్నే మనం రిలేషన్స్ అని కూడా అంటాం. ఆల్, ఆల్ మీన్స్ యూనివర్సల్ ప్లస్ పాజిటివ్. అండ్ నో తెలుస్తుంది, నో అంటే నెగటివ్, సో యూనివర్సల్ నెగటివ్. సమ్, సమ్ మీన్స్ దిస్ ఈజ్ పర్టిక్యులర్ పాజిటివ్. అండ్ సమ్ నాట్, సమ్ నాట్ అంటే పర్టిక్యులర్ నెగటివ్. ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏ ఒక్కటైనా సరే పాజిటివ్ అయితే, సపోజ్ ఆల్ ఏస్ ఆర్ బీస్, అది యూనివర్సల్ పాజిటివ్. అన్ని ఏస్ ఏమవుతున్నాయి, బీస్ అవుతున్నాయి, సో యూనివర్సల్ పాజిటివ్. దానికి రిలేటెడ్గా ఇచ్చిన కంక్లూజన్స్లో అన్ని పాజిటివే ఉండాలి. అండ్ నో, నో మీన్స్ దిస్ ఈజ్ యూనివర్సల్ నెగటివ్. సపోజ్ నో ఏ ఈజ్ బి, దానికి రిలేటెడ్గా కంక్లూజన్స్ ఎలా ఉండాలి, నెగిటివ్ అయ్యే ఉండాలి.
అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సపోజ్ సి ఫస్ట్ వన్, ఆల్ యూనివర్సల్ పాజిటివ్. ఎగ్జాంపుల్ ఈజ్ స్టేట్మెంట్ all A's are B's. This is statement. ఫస్ట్ ఈ స్టేట్మెంట్ కి రిలేటెడ్ గా మనం వెన్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో చూడాలి. all A's are B's. Suppose this is for A and here all A's are B's and this is for B. చూడండి, చెక్ చేయండి. అన్ని A's B's లో ఉన్నాయి. సో ఆల్ A's ఆర్ B's. ఇది డయాగ్రామ్. ఇంకొకలా కూడా డ్రా చేయొచ్చు. దిస్ ఈజ్ A. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా కూడా మనం డ్రా చేయొచ్చు. ఇది B. సో ఇక్కడ కూడా A's అన్ని B's అనే సర్కిల్లో ఉన్నాయి. సో ఆల్ A's ఆర్ B's. 2 ways ఉన్నాయి. ఎక్కువగా నేను ఇదే యూజ్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ స్టేట్మెంట్ ఓన్లీ 1 స్టేట్మెంట్ ఉంది. బట్ యాక్చువల్గా క్వశ్చన్స్లో 3 or 4 స్టేట్మెంట్స్ ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఈ ఆల్ ఒక్కటే ఉండదు, నో ఉండొచ్చు, సమ్ ఆర్ సమ్ నాట్ కాంబినేషన్ ఉంటుంది. సో అలాంటి కేసెస్లో ఈ డయాగ్రామ్ మనకి ఎక్కువగా యూజ్ అవుతుంది. ఇది తప్ప నన్ను ఇది కరెక్టే, ఇది కరెక్టే, నేను ఈజీగా సాల్వ్ చేయడం కోసం ఇది యూజ్ చేసుకుంటాను. అండ్ ఈ స్టేట్మెంట్ నుంచి మనం ఏమేమి కంక్లూడ్ చేయొచ్చు చూడండి. ఆల్ A's ఆర్ B's ఇస్ అ స్టేట్మెంట్. మనం కంక్లూడ్ చేయాల్సినవి ఏంటి? ఇక్కడ అన్ని A's B's అయ్యాయి అని చెప్తున్నారు అంటే కొన్ని A's B's అవుతాయి కదా. అంటే అన్ని A's B's అయ్యాయి అంటే కొన్ని A's B's అయితేనే మొత్తం అన్నీ కూడా అవ్వచ్చు తర్వాత. అందుకని ఇక్కడ సమ్ A's ఆర్ B's అని మనం కంక్లూడ్ చేయొచ్చు. క్లియర్గా వినండి. ఫస్ట్ కంక్లూజన్ ఏంటి? సమ్ A's ఆర్ B's. అంటే ఇచ్చింది ఆల్ A's ఆర్ B's అని ఇచ్చారు అంటే కొన్ని A's B's అయితేనే కదా నెక్స్ట్ స్టెప్ అన్ని A's B's అవ్వచ్చు. సో ఇక్కడ మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు? కొన్ని A's B's అయ్యాయి అని చెప్పొచ్చు. అండ్ ఇంకొక కంక్లూజన్ ఏంటి అంటే కొన్ని B's A's అవుతాయి. సపోజ్ చూడండి, ఇక్కడ A అనే పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ A పార్ట్ అండ్ B కూడా కదా, ఇది B కూడా అంటే సమ్ పార్ట్ ఆఫ్ Bలో కొంత భాగం ఇది. అంటే కొన్ని B's ఏమవుతున్నాయి? A's అవుతున్నాయి. సో 2 కంక్లూజన్స్ వచ్చాయి. ఒకటి కొన్ని A's B's అవుతున్నాయి అండ్ కొన్ని B's A's అవుతున్నాయి. ఆ రెండు ఈ స్టేట్మెంట్కి రిలేటెడ్ కంక్లూజన్స్. యాక్చువల్గా ఎగ్జామ్స్లో మనం కంక్లూజన్స్ ఏమి రాయనక్కర్లా, సింపుల్గా స్టేట్మెంట్స్ ఇస్తారు, కంక్లూజన్స్ కూడా ఇస్తారు. ఆ కంక్లూజన్స్లో ఏది ట్రూ అనేది మనం ఫైండ్ అవుట్ చేసి ఆప్షన్ సెలెక్ట్ చేసి పెడితే సరిపోతుంది. ఇక్కడ నేను ఎందుకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే మీకు టాపిక్ ఈజీగా అర్థం అవడం కోసం, మీ ఓన్గా మీరు చాలా ఈజీగా సాల్వ్ చేసేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 2 కంక్లూజన్స్ వచ్చాయి. ఇప్పుడు నేను ఇంకొక కంక్లూజన్ చెప్తున్నాను చూడండి. ఆల్ B's ఆర్ A's అంటాను అంటే అన్ని B's A's అవుతున్నాయి అంట. అది ట్రూ కాదు, ఫాల్స్. అన్ని B's A's ఎలా అవుతాయి? అవ్వవు కదా. A అనే సర్కిల్ మాత్రమే B లోపల ఉంది, అంతేకాని ఈ B అనే సర్కిల్ మొత్తాన్ని మనం A లోపల రాయగలమా? లేదు. A కాకుండా చాలా ఎక్స్ట్రా స్పేస్ ఉందన్నమాట Bకి, అందుకని అన్ని B's A's కావు. ఈ స్టేట్మెంట్కి దేర్ ఆర్ ఓన్లీ 2 కంక్లూజన్స్. ఒకటి కొన్ని A's B's అవుతున్నాయి, సమ్ A's ఆర్ B's. ఇంకొకటి కొన్ని B's A's అవుతున్నాయి అంటే సమ్ B's ఆర్ A's. కమింగ్ టు నెక్స్ట్ వన్, దట్ ఈస్ నో యూనివర్సల్ మైనస్, నెగటివ్ యూనివర్సల్ మైనస్. దీనికి స్టేట్మెంట్ నో A ఈజ్ B. ఇది స్టేట్మెంట్. దీనికి వెన్ డయాగ్రామ్, ఇది Aకి సర్కిల్ అండ్ ఇది Bకి సర్కిల్. ఈ రెండింటికి కనెక్షన్ ఉందా అంటే ఉంది. ఏ కనెక్షన్ ఉంది? ఏ రిలేషన్ ఉంది? ఇక్కడ నో అనే రిలేషన్ ఉంది. అసలు రిలేషన్ లేకపోవడం వేరు, రిలేషన్ ఉండడం వేరు. 4 రిలేషన్స్లోనూ ఒక రిలేషన్ ఇక్కడ ఉంది. అంటే ఆల్, నో, సమ్, సమ్ నాట్. ఈ 4 రిలేషన్స్లోనూ నో అనే రిలేషన్ ఈ రెండిటికి ఉంది.
రిలేషన్ లేకుండా లేదు, కానీ రిలేషన్ ఉంది. ఏ రిలేషన్ అది? నో రిలేషన్. నో అనే రిలేషన్కి నేను ఇలా తీసుకుంటున్నాను, యారో తీసుకొని ఇలా క్రాస్ సింబల్ యూజ్ చేస్తున్నాను. డయాగ్రమాటిక్గా ఎలా యూజ్ చేసుకుంటున్నాను అంటే ఈ వెన్ డయాగ్రామ్ని చూస్తే నో ఏ ఈజ్ బి అనేది తెలుస్తుంది అన్నమాట. ఈ స్టేట్మెంట్కి రిలేటెడ్ కంక్లూజన్స్ ఏమై ఉండొచ్చు? ఇక్కడ ఏ ఒక్క ఏ కూడా బి కాదు, అలాంటప్పుడు ఏ ఒక్క బి కూడా ఏ కాదు. అంటే ఫస్ట్ కంక్లూజన్ నో బి ఈజ్ ఏ. అండ్ నెక్స్ట్ కంక్లూజన్ ఏ ఒక్క ఏ కూడా బి కాదు అన్నప్పుడు కొన్ని ఏస్ బీస్ కావు కదా. అసలు ఏవి కాదు అన్నప్పుడు కొన్ని ఏస్ బీస్ కావు. అంటే మనం ఎలా చెప్పొచ్చు? సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్. వెంటనే మీకు ఒక డౌట్ రావచ్చు, కొన్ని ఏస్ బీస్ కావు అని మనం చెప్తున్నాం కదా, అలాంటప్పుడు కొన్ని ఏస్ బీస్ అయి ఉండొచ్చు కదా. అంటే కొన్ని కావు, ఇంకా రిమైనింగ్ ఏమున్నాయో అవి బీస్ అయి ఉండొచ్చు కదా. కానీ అది మనం చెప్పలేము, చెప్పకూడదు. పాజిటివ్ సెన్స్లో అసలు ఆలోచించకూడదు ఇక్కడ. ఎందుకు అంటే దిస్ ఈజ్ యూనివర్సల్ నెగటివ్. నెగటివ్ సెన్స్లో మాత్రమే చెప్పాలి, నో నాట్ అంతే. అంతేకాని కొన్ని ఏస్ బీస్ అవుతాయి అని మనం చెప్పలేము. సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అని మనం కన్క్లూడ్ చేయొచ్చు, అంతేకాని సమ్ ఏస్ బీస్ అవుతాయి అని చెప్పడానికి లేదు. ఎందుకు అంటే ఏకి బీకి ఏ రిలేషన్ ఉంది? నో అనే రిలేషన్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. నో అనే రిలేషన్ చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ 2 కంక్లూజన్స్ మనం డిస్కస్ చేసాం ఇప్పటి వరకు. అంటే నో బి ఈజ్ ఏ అనేది ఒక కంక్లూజన్, ఇంకొకటి సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అనేది ఇంకొక కంక్లూజన్. అండ్ ఇంకొక కంక్లూజన్ ఏంటి? థర్డ్ కంక్లూజన్ సమ్ బీస్ ఆర్ నాట్ ఏస్. అంటే ఏ ఒక్క బి ఏ కాదు, నో బి ఈజ్ ఏ అని చెప్తున్నాం. ఏ ఒక్కటి కానప్పుడు దాంట్లో కొన్ని కూడా కావు కదా. అంటే సమ్ బీస్ ఆర్ నాట్ ఏస్. ఇక్కడ కూడా సేమ్, నాట్ అని మాత్రం చెప్పగలం, అంతేకాని సమ్ బీస్ ఏస్ అవుతున్నాయి అని చెప్పే ఛాన్స్ మనకి లేదు. ఎందుకంటే దిస్ ఈజ్ నెగటివ్. ఏ ఒక్క స్టేట్మెంట్ అయినా సరే, అంటే స్టేట్మెంట్స్ లిస్ట్లో మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏ ఒక స్టేట్మెంట్ అయినా నెగిటివ్ అయితే దానికి రిలేటెడ్గా ఉన్న కన్క్లూజన్స్ అన్నీ నెగిటివే అయి ఉండాలి. అండ్ నో నాట్లో మాత్రమే మనం చెప్తాం, పాజిటివ్ సెన్స్లో చెప్పలేము. టోటల్గా 3 కంక్లూజన్స్ ఉన్నాయి ఈ డయాగ్రామ్ని బేస్ చేసుకొని. ఒకటి, ఇచ్చిన స్టేట్మెంట్లో ఏముంది? నో ఏ ఈజ్ బి అని ఉంది. ఇప్పుడు మనం కన్క్లూడ్ చేసేవేంటి? నో బి ఈజ్ ఏ అని చెప్పొచ్చు, అండ్ కొన్ని ఏస్ బీస్ కాదు అని చెప్పొచ్చు, అండ్ కొన్ని బీస్ కూడా ఏస్ కాదు అని చెప్పొచ్చు. సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అండ్ అదర్ వన్ ఈస్ సమ్ బీస్ ఆర్ నాట్ ఏస్. అండ్ కమింగ్ టు థర్డ్ వన్, దట్ ఈస్ సమ్. సమ్ రిలేషన్ చూద్దాం. స్టేట్మెంట్ సమ్ ఏస్ ఆర్ బీస్. స్టేట్మెంట్ సమ్ ఏస్ ఆర్ బీస్. See Venn diagram. This is for A and this is for B. Some A's are B's means this intersection part. Some A's are B's. This part is only A and this part is only B and this intersection part is some A's are B's. దిస్ ఈజ్ పర్టిక్యులర్ పాజిటివ్. ఏదైనా ఒక స్టేట్మెంట్ పర్టిక్యులర్ పాజిటివ్ అయితే, అంటే సమ్ ఉన్నట్లయితే కన్క్లూజన్స్లో కూడా పాజిటివే ఉంటుంది అండ్ పర్టిక్యులర్ అయి ఉంటుంది. చూడండి, కొన్ని ఏస్ బీస్ అంటున్నారు. అంటే ఈ డయాగ్రామ్ని బేస్ చేసుకొని మనం కొన్ని బీస్ ఏస్ అని కూడా చెప్పొచ్చు కదా. అంటే ఇది ఇంటర్సెక్షన్ పార్ట్. ఈ ఇంటర్సెక్షన్ పార్ట్లో ఏ ఉంది అండ్ బి కూడా ఉంది. స్టేట్మెంట్లో ఏ సమ్ ఏస్ బీస్ అని ఇచ్చేశారు. సో ఇక్కడ సమ్ బీస్ ఏస్ అని మనం కన్క్లూడ్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద కన్క్లూజన్? సమ్ బీస్ ఆర్ ఏస్, అంతే, పర్టికులర్ కన్క్లూజన్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్, సమ్ నాట్. Some not, particular negative. See statement, some A's are not B's. Some A's are not B's.
See diagrammatic representation, Venn diagram. This is A and ఇది B. అండ్ ఈ రెండిట్లకి రిలేషన్ ఉంది. ఏంటా రిలేషన్? సమ్ నాట్ అనే రిలేషన్. నేను సమ్ నాట్కి ఇలా తీసుకుందాం అనుకుంటున్నా. టర్న్ అయిన యారో సింబల్ మన ఇష్టం. కాకపోతే నేను ముందు నుంచి ఇలానే యూజ్ చేస్తున్నాను. సో ఈ యారోని నేను సమ్ నాట్కి రిప్రజెంట్ చేసుకుంటున్నాను. ఇది ఏ, ఇది బి. సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అన్నారు. ఈ డయాగ్రామ్ నుంచి అండ్ ఈ స్టేట్మెంట్ నుంచి మనం దేన్ని కంక్లూడ్ చేయలేము. దేర్ ఇస్ నో కంక్లూజన్ ఫర్ దిస్ స్టేట్మెంట్. మీరు అనుకోవచ్చు ఇక్కడ కొన్ని ఏస్ బీస్ కాదని చెప్తున్నాను కదా, అలాంటప్పుడు కొన్ని బీస్ ఏస్ కాదు అని చెప్పొచ్చు కదా అనుకోవచ్చు. అది చెప్పలేము, ఎందుకంటే కొన్ని కాదు అని చెప్తున్నారు అంతే, ఇంకొన్ని అవ్వచ్చేమో. అందుకే మనం ఇక్కడ దేన్ని కంక్లూడ్ చేయలేము. ఇది స్పెషల్ అన్నమాట. సమ్ నాట్ అని ఉన్నట్లయితే దీనికి ఎటువంటి కంక్లూజను లేదు. అంటే సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ ఈస్ నాట్ ఈక్వల్ టు సమ్ బీస్ ఆర్ నాట్ ఏస్. See, not equal to. Okay, there is no conclusion for this sum not statement. If four relations ki all, no, sum not ki Venn diagrams draw చేయడం రావాలి అండ్ దానికి రిలేటెడ్ కంక్లూజన్స్ ఏమేమి వస్తాయో ఐడియా ఉండాలి. అంతవరకు మనం ఇక్కడ డిస్కస్ చేసాం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్, some A's are B's. Second statement, all B's are C's. చూడండి వెన్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో. some A's are B's. ఇది A సర్కిల్, ఇది B సర్కిల్. some A's are B's. This is intersection part. And second statement, all B's are C's. all B's are C's. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను. all B's are C's. ఈ అవుటర్ సర్కిల్ C సర్కిల్. ఇప్పుడు నేను ఇలా డ్రా చేశాను అనుకుందాం. ఇలా డ్రా చేస్తే ఏమవుతుంది? ఈ ఏ పార్ట్ కూడా Cకి వెళ్ళిపోతుంది. అందుకే నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకున్నా. డయాగ్రామ్ చాలా క్లియర్గా డ్రా చేయాలి. all B's are C's. టూ స్టేట్మెంట్స్ వెన్ డయాగ్రామ్ కంప్లీట్ అయ్యింది. ఈ వెన్ డయాగ్రామ్ ని బేస్ చేసుకొని ఏ కంక్లూజన్స్ వస్తాయో ఇప్పుడు చూద్దాం. మామూలుగా అయితే మనం కంక్లూజన్స్ ని ఫైండ్ అవుట్ చేయనక్కర్లేదు, ఎగ్జామ్స్ లో వాళ్ళే ఇస్తారు. ఆ కంక్లూజన్స్ లో ఏది ట్రూనో మనం సెలెక్ట్ చేసి ఆన్సర్ చేయాలి. సమ్ ఏస్ ఆర్ బీస్ అనేది ఫస్ట్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని మనం ఎలాంటి కంక్లూజన్స్ తీసుకురావచ్చు? సమ్ ఏస్ ఆర్ బీస్ అంటే ఈ ఇంటర్సెక్షన్ పార్ట్, ఇది బి అండ్ ఏకి ఇంటర్సెక్షన్ కాబట్టి సమ్ బీస్ ఆర్ ఏస్ అని మనం చెప్పొచ్చు. అది కంక్లూజన్. ఆల్ బీస్ ఆర్ సీస్. ఈ స్టేట్మెంట్ నుండి సమ్ బీస్ ఆర్ సీస్ అని చెప్పొచ్చు. ఫస్ట్ సమ్ బీస్ సీస్ అయితే తర్వాత అన్ని బీస్ సీస్ అవుతాయి. సో సమ్ బీస్ ఆర్ సీస్ అనేది ఒక కంక్లూజన్. అండ్ ఇంకొక కంక్లూజన్, సమ్ సీస్ ఆర్ బీస్. ఈ పార్ట్ తీసుకున్నట్లయితే ఇది సి పార్ట్ అండ్ బి పార్ట్. సో సమ్ సీస్, ఈ సమ్ సీస్ అనేవి ఏమయ్యాయి? బీస్ అయ్యాయి. అదొక కంక్లూజన్. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఆల్ సీస్ ఆర్ బీస్ అని మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే బి కంటే ఎక్స్ట్రా పార్ట్ చాలా ఉంది సిలో. సో ఆల్ సీస్ ఆర్ బీస్ అని మనం చెప్పడానికి లేదు. ఓకే, నెక్స్ట్ కంక్లూజన్ ఏకి సికి చూడండి. యాక్చువల్గా స్టేట్మెంట్స్లో ఏకి సికి రిలేటెడ్గా స్టేట్మెంట్ ఏమీ లేదు. బట్ ఆ టూ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని మనం డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు దర్ ఈజ్ అ లింక్ ఇన్ బిట్వీన్ ఏ అండ్ సి. ఏకి సికి లింక్ వచ్చింది. సో దీని నుండి మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు? ఇది ఇంటర్సెక్షన్ పార్ట్ ఏకి సికి ఇంటర్సెక్షన్ పార్ట్. అంటే సమ్ ఏస్ ఆర్ సీస్. అంటే కొన్ని ఏస్ ఏమయ్యాయి?
C's అయ్యాయి. సో some A's are C's. And another conclusion, some C's are A's. కొన్ని A's C's అయినప్పుడు కొన్ని C's కూడా A's అవుతాయి. పాజిటివ్ సెన్స్, పాజిటివ్ మాత్రమే మనం చెప్పగలం. ఓకే, some A's are C's. Next conclusion, some C's are A's. Okay, finally, what are the conclusions? Some B's are A's, some B's are C's, some C's are B's, and some A's are C's, and some C's are A's. Next example, second example చూద్దాం. Statements, all A's are B's. This is A, this is for B. All A's are B's. Okay. Next statement, no B is C. There is a relation, no relation in between B and C. B ki C ki a relation undi, no ane relation undi. So this is for C. ఈ సర్కిల్ C కి రిలేటెడ్ సర్కిల్ అండ్ B కి C కి మధ్యలో నో అనే రిలేషన్ ఉంది. నో రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు, చాలా జాగ్రత్తగా వినండి. అన్ని A's B's అవుతున్నాయి అండ్ ఏ ఒక్క B కూడా C కావట్లేదు అన్నవి స్టేట్మెంట్స్. అండ్ వీటి నుంచి మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు? అన్ని A's B's అవుతున్నాయి, ఓకే, అంటే దీని నుండి కొన్ని A's B's అయ్యాయి అని మనం చెప్పొచ్చు. కొన్ని A's B's అయితేనే తర్వాత అన్ని A's B's అవుతున్నాయి. సో కన్క్లూజన్, సమ్ A's ఆర్ B's. అండ్ ఇంకొక కన్క్లూజన్, సమ్ B's ఆర్ A's. ఓన్లీ మనం సమ్ B's ఆర్ A's అనే చెప్పగలం. నాట్ ఆల్ B's ఆర్ A's, ఇంపాసిబుల్. అన్ని B's A's అవ్వవు, కొన్ని B's మాత్రమే A's అవుతాయి. ఈ డయాగ్రామ్ ని బేస్ చేసుకొని కొన్ని B's మాత్రమే A's అవుతాయి. అవి కన్క్లూజన్స్. అండ్ B కి C కి చూసినట్లయితే ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? B కి C కి నో రిలేషన్ ఉంది. నో B is C. దాని నుండి వెంటనే మనం నో C is B అని కన్క్లూడ్ చేసేయచ్చు. ఏ ఒక్క B C కాదు, సో ఏ ఒక్క C B కాదు అని మనం చెప్పొచ్చు. అండ్ ఇంకొక కన్క్లూజన్, సమ్ B's ఆర్ నాట్ C's అని చెప్పొచ్చు. నెగటివ్ సెన్స్ లో మాత్రమే. ఎందుకు? ఇక్కడ నో అనే రిలేషన్ ఉంది, పాజిటివ్ అనేది మనం చెప్పలేము. సమ్ B's ఆర్ నాట్ C's. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సమ్ నాట్ అనేది మనం చెప్పగలం, బట్ నాట్ సమ్ అనేది మాత్రం చెప్పడానికి లేదు. సో ఇక్కడ సమ్ B's ఆర్ నాట్ C's. అండ్ ఇటు నుంచి చూడండి, సమ్ C's ఆర్ నాట్ B's. అది ఇంకొక కన్క్లూజన్. ఓకే, అండ్ ఇప్పుడు ఏకి సికి చూసినట్లయితే కన్క్లూజన్స్ ఏమేమి వస్తాయి? ఇక్కడ ఏ అనేది టోటల్గా దేంట్లో ఉంది? బి అనే సర్కిల్ లోపల ఉంది. సో బి అనే సర్కిల్ లోపల ఉంది కాబట్టి ఈ బికి సికి ఏవైతే కన్క్లూజన్స్ వచ్చాయో, అంటే బికి సికి ఏ రిలేషన్ అయితే ఉందో ఈ ఏకి సికి కూడా అదే రిలేషన్ ఉంటుంది. ఎందుకు అంటే ఈ బి అనేది జస్ట్ పేరెంట్ లాగా అండ్ ఏ అనేది చైల్డ్ లాగా. మొత్తానికి ఏ అంతా బి లోపల ఉండడం వల్ల. సో ఇండైరెక్ట్ గా ఇక్కడ ఏకి సికి ఏ రిలేషన్ ఏర్పడింది? నో అనే రిలేషన్ ఏర్పడింది. అంటే మనం ఏమైనా కంక్లూడ్ చేయొచ్చు, నో ఏ ఈజ్ సి అనేది ఒక కంక్లూజన్. అండ్ దానికి రివర్స్, నో సి ఈజ్ ఏ అనేది ఇంకొక రిలేషన్, ఇంకొక కంక్లూజన్. అండ్ సమ్ ఏస్ ఆర్ నాట్ సీస్. అదర్ కంక్లూజన్ ఈజ్ సమ్ సీస్ ఆర్ నాట్ ఏస్. ఇవి ఈ డయాగ్రామ్ ని బేస్ చేసుకున్న కంక్లూజన్స్. థర్డ్ ఎగ్జాంపుల్, సమ్ ఏస్ ఆర్ బీస్. ఇది ఏ సర్కిల్ అండ్ ఇది బి సర్కిల్. సమ్ ఏస్ ఆర్ బీస్ అంటే ఇది ఇంటర్సెక్షన్ పార్ట్. సెకండ్ స్టేట్మెంట్, నో బి ఈజ్ సి.
నో రిలేషన్, బికి సికి నో రిలేషన్ ఉంది, నో బి ఈజ్ సి. ఇది వెన్ డయాగ్రామ్ ఆ టూ స్టేట్మెంట్స్కి రిలేటెడ్. సో ఈ డయాగ్రామ్ నుంచి ఏ కన్క్లూజన్స్ రావచ్చు? సమ్ ఏస్ ఆర్ బీస్ అంటే కన్క్లూజన్ ఏమొస్తుంది? సమ్ బీస్ ఆర్ ఏస్. అండ్ ఇక్కడ బికి సికి చూసినట్లయితే నో అనే రిలేషన్ ఉండడం వల్ల, అంటే నో బి ఈజ్ సి అవ్వడం వల్ల నో సి ఈజ్ బి కూడా అవుతుంది. అంటే ఏ ఒక్క సి కూడా బి కాదు, అంటే నో సి ఈజ్ బి అనేది ఒక కన్క్లూజన్. అండ్ సమ్ బీస్ ఆర్ నాట్ సీస్ అనేది ఇంకొక కన్క్లూజన్. ఇంకొకటి ఏంటి? సమ్ సీస్ ఆర్ నాట్ బీస్ అనేది అదర్ కన్క్లూజన్. ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏదైనా నెగటివ్ స్టేట్మెంట్ ఉన్నట్లయితే దానికి రిలేటెడ్ కన్క్లూజన్స్ అన్నీ నెగిటివ్గానే వస్తాయి. అలాగే ఇచ్చిన స్టేట్మెంట్స్లో పర్టిక్యులర్ స్టేట్మెంట్స్ ఏవైనా ఉంటే కన్క్లూజన్స్లో కూడా పర్టిక్యులర్ పాజిటివ్లోనే వస్తాయి. సమ్ పర్టిక్యులర్ పాజిటివ్, సమ్ ఏస్ ఆర్ బీస్. అండ్ మనం కన్క్లూజన్ ఏం చేస్తున్నాము? సమ్ బీస్ ఆర్ ఏస్, పర్టిక్యులర్ పాజిటివ్. ఏకి సికి రిలేషన్, డైరెక్ట్ రిలేషన్ అయితే ఏమీ లేదు, కానీ మనం ఏకి సికి కూడా కన్క్లూజన్ చేయొచ్చు. ఎలాగా? ఇక్కడ చూడండి, ఇది ఏ పార్ట్? ఇంటర్సెక్షన్ పార్ట్. దేనికి ఇంటర్సెక్షన్ పార్ట్? ఏకి బికి. ఇక్కడ ఏ ఒక్క బి కూడా సి కాదు అన్నారు. అలాంటప్పుడు ఈ ఇంటర్సెక్షన్ పార్ట్ అంటే ఏలో కొంత భాగం దేంట్లోకి వెళ్ళింది? బికి వెళ్ళింది. ఏ బి కూడా సి కాదు అన్నప్పుడు ఇక్కడున్న బి పార్ట్ ఉంది కదా, ఈ బి పార్ట్ ఏ పార్ట్తో కలిసింది, అంటే ఇది కూడా సి కాదు. ఫైనల్గా మనం దీని నుంచి ఏం కంక్లూడ్ చేయొచ్చు? సమ్ ఏస్. ఇవి సమ్ ఏస్ కదా, ఈ సమ్ ఏస్ అనేవి సీస్ కాదు అని చెప్పొచ్చు. సమ్ ఏస్ ఆర్ నాట్ సీస్. వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇది. చూడండి, ఇక్కడ ఇంటర్సెక్షన్ పార్ట్ ఉంది, ఏకి బికి ఇంటర్సెక్షన్ పార్ట్ ఉంది. డైరెక్ట్గా ఏకి సికి ఎటువంటి రిలేషన్ లేదు, కానీ మనం కన్క్లూడ్ చేస్తున్నాము. ఎందుకు? బితో రిలేషన్ ఉండడం వల్ల. బితో ఏకి రిలేషన్ ఉంది, ఈ బిలో ఏ ఒక్కటి కూడా సి కాదు అన్నప్పుడు ఈ ఇంటర్సెక్షన్ పార్ట్ కూడా సి కాదు కదా. ఇంటర్సెక్షన్ పార్ట్ అంటే దేనిది? ఏది కదా. అంటే ఏ అనే సర్కిల్లో ఉన్న సమ్ పార్ట్ ఏ కాదు, సి కాదు. సో మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు? సమ్ ఏస్ ఆర్ నాట్ సీస్ అని కన్క్లూడ్ చేయొచ్చు. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, అంటే ఇలా సమ్ ఏస్ ఆర్ నాట్ సీస్ అని చెప్పాను కదా, సమ్ సీస్ ఆర్ నాట్ ఏస్ అని కూడా చెప్పొచ్చు కదా అనుకుంటారు, కానీ అలా చెప్పలేము. చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ ఇంటర్సెక్షన్ పార్ట్ ఉండడం వల్ల మాత్రమే మనం ఈ కొన్ని ఏస్ అనేవి సీస్ కాదని చెప్తున్నాం, అంతేకాని ఇక్కడ ఎలోన్ పార్ట్ ఇక్కడ ఏమీ లేవు. సో ఈ సి నుంచి సిని దీంతో ఈ ఏ తోటి మనం కంపేర్ చేయలేం. ఇక్కడ బి ఉండడం వల్ల ఏలో పార్ట్ సితో కంపేర్ చేసాం, బట్ ఇక్కడ సి అనేవి సమ్ సీస్ ఆర్ నాట్ ఏస్ అని మనం చెప్పటానికి లేదు, చెప్పలేము. ఇప్పటివరకు మనం ఇంట్రడక్షన్ చూసాము, 4 రిలేషన్స్ చూసాం. ఆ 4 రిలేషన్స్కి రిలేటెడ్ వెన్ డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలి, అలాగే 2 స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు దానికి రిలేటెడ్ కన్క్లూజన్స్ ఏమొస్తాయి అనేది డిస్కస్ చేసాము. యాక్చువల్గా అసలు క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్స్ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. దానికి రిలేటెడ్ కన్క్లూజన్స్ ఎన్ని ఉన్నాయి? 4 కన్క్లూజన్స్ ఇచ్చారు. ఎన్నైనా ఉండొచ్చు. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో అయితే 4 కన్క్లూజన్స్ ఉన్నాయి అండ్ ఫాలోడ్ బై ఆప్షన్స్. కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు, అంటే ఓన్లీ ఫస్ట్ కన్క్లూజన్ ట్రూనా, లేదు అంటే 1 and 3 ఫాలో, ఇలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఫస్ట్ స్టేట్మెంట్స్ రీడ్ చేసి దానికి రిలేటెడ్గా వెన్ డయాగ్రామ్ డ్రా చేసి ఇక్కడ కన్క్లూజన్స్ 1 by 1 రీడ్ చేస్తూ ఆ డయాగ్రామ్ తోటి కంపేర్ చేసుకుంటున్నప్పుడు ఏ కన్క్లూజన్ ట్రూ అయ్యిందో అది ఆన్సర్ కింద ఆప్షన్స్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా ఉంటాయి క్వశ్చన్స్ యాక్చువల్గా అయితే. సో ఇక్కడ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్. సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్. దిస్ ఈజ్ ఇంటర్సెక్షన్ పార్ట్. నెక్స్ట్ స్టేట్మెంట్, ఆల్ క్యాట్స్ ఆర్ rats. All cats are rats. This outer circle is for rats.
అండ్ థర్డ్ స్టేట్మెంట్ తీసుకుంటే సమ్ ర్యాట్స్ ఆర్ మ్యాట్స్. ఈ సర్కిల్ దేనికి? మ్యాట్స్ కి. దేనికి సమ్ ఇంటర్సెక్షన్ పార్ట్? ర్యాట్స్ కి మ్యాట్స్ కి. ఇది ఇంటర్సెక్షన్ పార్ట్. సమ్ ర్యాట్స్ ఆర్ మ్యాట్స్. 3 స్టేట్మెంట్స్, వాటికి రిలేటెడ్ గా ఇది వెన్ డయాగ్రామ్. ఇప్పుడు కంక్లూజన్స్ చూద్దాం వన్ బై వన్. సమ్ డాగ్స్ ఆర్ ర్యాట్స్. సమ్ డాగ్స్ ఆర్ ర్యాట్స్. చూడండి, ఇది సమ్ పార్ట్. ఈ సమ్ డాగ్స్ ఆర్ ర్యాట్స్ ట్రూ. అంటే ఈ సర్కిల్, ఈ అవుటర్ సర్కిల్ కూడా ఇక్కడ నుండి ఉంది. సో ఈ కొన్ని డాగ్స్ ఏమయ్యాయి? ర్యాట్స్ అయ్యాయి. సో ఫస్ట్ కంక్లూజన్ ఫాలోస్. సెకండ్ కంక్లూజన్ చూద్దాం. సమ్ క్యాట్స్ ఆర్ మ్యాట్స్. సమ్ క్యాట్స్ ఆర్ మ్యాట్స్. ఇది క్యాట్స్ సర్కిల్, ఇది మ్యాట్స్ సర్కిల్. దీనికి కనెక్షన్ ఏమైనా ఉందా? లేదు, ఇండివిజువల్గా ఉన్నాయి. అలాంటప్పుడు సమ్ క్యాట్స్ ఆర్ మ్యాట్స్ అని మనం ఎలా చెప్పగలం? చెప్పలేం. సో సెకండ్ కంక్లూజన్ కరెక్ట్ కాదు. థర్డ్ కంక్లూజన్, నో డాగ్ ఈజ్ మ్యాట్. నో డాగ్ ఈజ్ మ్యాట్. ఇక్కడ కూడా అంతే, ఇది డాగ్, ఇది మ్యాట్. నో డాగ్ ఈజ్ మ్యాట్ అన్నారు. ఎలా చెప్పగలం? చెప్పలేం. సో థర్డ్ కంక్లూజన్ డస్ నాట్ ఫాలో. అండ్ ఫోర్త్ కంక్లూజన్ తీసుకుంటే ఆల్ ర్యాట్స్ ఆర్ డాగ్స్. ఆల్ ర్యాట్స్, ఇది ఈ సర్కిల్ ర్యాట్స్ కి, ఆల్ ర్యాట్స్ ఆర్ డాగ్స్ అన్నారు. కాదు కదా, ఇది ర్యాట్స్ సర్కిల్, ఇది డాగ్స్ సర్కిల్. అలాంటప్పుడు ఈ ర్యాట్స్ అన్ని డాగ్స్ ఎలా అవుతాయి? అవ్వవు. అలా అవ్వాలి అంటే ఈ ర్యాట్స్ అన్ని ఈ లోపల ఉండాలి. అలా లేదు కదా. సో అన్ని ర్యాట్స్ డాగ్స్ కావు. అంటే ఈ 4 కంక్లూజన్స్ నుంచి ఓన్లీ 1 కంక్లూజన్ ట్రూ అయ్యింది, అదే ఫాలో అవుతుంది. అంటే ఫస్ట్ కంక్లూజన్ ఫాలోస్. ఆప్షన్స్ చూస్తే ఓన్లీ 1 ఫాలోస్. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ ఈ క్వశ్చన్కి. అండ్ ఇక్కడ ఫోర్త్ కంక్లూజన్ చూడండి, ఆల్ ర్యాట్స్ ఆర్ డాగ్స్ అన్నారు. ఆల్ ర్యాట్స్ ఆర్ డాగ్స్ అన్నారు. అది రాంగ్ కదా. ఇక్కడ ఇవన్నీ కూడా డెఫినెట్ కంక్లూజన్స్ అన్నమాట. అంటే ఈ సిలాజిజమ్స్ లో డెఫినెట్ కంక్లూజన్స్ ఉంటాయి, పాసిబిలిటీ కంక్లూజన్స్ ఉంటాయి. మనం ఇంకా పాసిబిలిటీ కేస్ గురించి డిస్కస్ చెయ్యట్లా. పాసిబిలిటీ అంటే క్యాన్ బి, అంటే మనం అప్పుడు ట్రై చేయొచ్చు, ఈ ర్యాట్స్ని తీసుకెళ్ళి డాగ్స్లో రాయొచ్చు, అలా డిఫరెంట్ డయాగ్రామ్స్ డ్రా చేయొచ్చు. బట్ ఇక్కడ మనం డిస్కస్ చేసేవన్నీ కూడా డెఫినెట్ కంక్లూజన్స్. అంటే ఆ కంక్లూజన్ అలానే ఉండాలి, మనం ఈ డయాగ్రామ్ని చేంజ్ చేసే ఛాన్సే లేదు. అందుకనే మనం ఇక్కడ అన్ని ర్యాట్స్ డాగ్స్ అవుతాయి అని చెప్పలేము, ఎందుకంటే ఇంటర్సెక్షన్ ఓన్లీ సమ్ ఉందన్నమాట. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఆల్ బుక్స్ ఆర్ పేజెస్. ఆల్ బుక్స్ ఆర్ పేజెస్. సెకండ్ స్టేట్మెంట్, నో పేపర్ ఈజ్ పేజ్. దిస్ ఈజ్ పేపర్. No paper is page. There is a connection, there is a relation. No pages is a paper. And third statement, all pages are notes. All pages are notes. Outer circle ఏమైంది? Notes circle. Books inner circle. Next circle is pages. Next circle is notes. And here no relation. No relation దేనికి ఉంది? పేజెస్ కి పేపర్ కి నో రిలేషన్ ఉంది. ఇది వెన్ డయాగ్రామ్. కంక్లూజన్స్ 1 by 1 చెక్ చేద్దాం. ఫస్ట్ కంక్లూజన్, నో బుక్ ఈజ్ పేపర్. నో బుక్ ఈజ్ పేపర్. యాక్చువల్గా అయితే డైరెక్ట్ రిలేషన్ లేదు బుక్ కి పేపర్ కి, కానీ పేజెస్ కి పేపర్ కి నో రిలేషన్ ఉంది కాబట్టి ఇక్కడ నో బుక్ ఈజ్ పేపర్ అనేది ట్రూ. ఇట్ ఫాలోస్. ఎందుకని? ఈ పేజెస్ అనే సర్కిల్ లోపలే కదా ఈ బుక్స్ అనే ఎంటైర్ సర్కిల్ ఉంది. సో ఈ పేజెస్ కి ఈ పేపర్ కి ఎటువంటి రిలేషన్ ఉందో
ఈ బుక్స్ కి పేపర్ కి కూడా అటువంటి రిలేషన్ ఉంటుంది. అందుకే నో బుక్ ఈజ్ పేపర్ అనేది మనం ఖచ్చితంగా చెప్పగలం. ఫస్ట్ కన్క్లూజన్ ట్రూ. సెకండ్ కన్క్లూజన్ సమ్ నోట్స్ ఆర్ బుక్స్. ఈ అవుటర్ సర్కిల్ కదా నోట్స్ ది, సమ్ నోట్స్ ఆర్ బుక్స్ అన్నారు. అవును, ఇదంతా సర్కిలే. ఈ సర్కిల్ లోపల సమ్ పార్ట్ ఏమవుతుందంట, బుక్స్ అవుతుంది. అవును, ట్రూ. సెకండ్ కన్క్లూజన్ ఆల్సో ఫాలోస్. థర్డ్ కన్క్లూజన్ ఆల్ బుక్స్ ఆర్ పేపర్స్. ఆల్ బుక్స్ ఆర్ పేపర్స్ అంటున్నారు. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే నో బుక్ ఈజ్ పేపర్ అన్నాం, అది ట్రూనే. ఎందుకని, ఇక్కడ నో అనేది నెగటివ్ రిలేషన్, నో బుక్ ఈజ్ పేపర్ అనేది కరెక్టే. కానీ ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ చూస్తే ఆల్ బుక్స్ ఆర్ పేపర్స్ అంటున్నారు, అది అవ్వదు. ఎందుకని, ఇక్కడ పేజెస్ కి పేపర్ కి నో రిలేషన్ ఉంది. ఇక్కడ అన్ని బుక్స్ పేపర్స్ అవుతాయా, అది అయినప్పుడు నో అనేది ఎలా ట్రూ అవుతుంది, అవ్వదు కదా. సో ఇక్కడ పాజిటివ్ అనే కన్క్లూజన్ ఉంది, ఆల్ బుక్స్ ఆర్ పేపర్స్ అనేది పాజిటివ్. సో అది ఫాల్స్, డస్ నాట్ ఫాలో. అండ్ ఫోర్త్ కన్క్లూజన్ చూస్తే సమ్ నోట్స్ ఆర్ పేపర్స్. సమ్ నోట్స్ ఆర్ పేపర్స్, అది కూడా కాదు, ఫాల్స్ అది. ఎందుకని, ఇక్కడ నో రిలేషన్ ఉంది. మామూలుగా అయితే నోట్స్ కి పేపర్స్ కి డైరెక్ట్ రిలేషన్ లేదు. ఈ పేజెస్ అనే ఎంటైర్ సర్కిల్ దేని లోపల ఉంది, నోట్స్ అనే సర్కిల్ లోపల ఉంది. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, సమ్ నోట్స్ అంటే ఈ సమ్ అయినా అయి ఉండొచ్చు, ఈ సమ్ అయినా అయి ఉండొచ్చు. సమ్ నోట్స్ ఆర్ నాట్ పేపర్స్ అని ఉందనుకోండి, అది ట్రూ అవుతుంది. నాట్ అనేది చెప్పగలం. కానీ ఇక్కడ పాజిటివ్ సెన్స్ లో ఇచ్చారు కన్క్లూజన్, సమ్ నోట్స్ ఆర్ పేపర్స్ అన్నారు, అది ఫాల్స్. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమవుతుంది, ఓన్లీ 1 and 2 ఫాలోస్. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. నో గోల్డ్ ఈజ్ సిల్వర్. గోల్డ్, నో గోల్డ్ ఈజ్ సిల్వర్. దిస్ ఇస్ సిల్వర్. నో సిల్వర్ ఈజ్ ప్లాటినం. No silver is platinum. Third statement, all platinums are diamonds. All platinums are diamonds. ఇక్కడ చాలా క్లియర్ గా డ్రా చేసుకోవాలి, తర్వాత కన్ఫ్యూజ్ అవుతారు. అంటే నో రిలేషన్ సిల్వర్ కి డైమండ్ కా, లేదు అంటే సిల్వర్ కి ప్లాటినం కా అనేది. ఇక్కడ నో రిలేషన్ దేనికి, సిల్వర్ కి ప్లాటినం కి. ఓకే. అండ్ ఫోర్త్ వన్, ఆల్ గోల్డ్ ఈజ్ కాపర్. ఇది గోల్డ్, ఆల్ గోల్డ్ ఈజ్ కాపర్. కాపర్. ఇక్కడ కూడా నో రిలేషన్ దేనికి, గోల్డ్ కి సిల్వర్ కి. కాపర్ కి సిల్వర్ కి కాదు. క్లియర్ గా డ్రా చేసుకోవాలి డయాగ్రామ్. ఇది వెన్ డయాగ్రామ్. ఇప్పుడు కంక్లూజన్స్ చూడండి. సమ్ డైమండ్స్ ఆర్ నాట్ సిల్వర్. సమ్ డైమండ్స్ ఆర్ నాట్ సిల్వర్ అంటారు. మామూలుగా అయితే డైమండ్ కి సిల్వర్ కి డైరెక్ట్ రిలేషన్ లేదు. దేనికి ఉంది, ప్లాటినం కి సిల్వర్ కి. ఏంటి ఆ రిలేషన్ అంటే నో రిలేషన్ ఉంది. అంటే సమ్ డైమండ్స్ అంటే ఏమవుతాయి, ఇప్పుడు ఈ ప్లాటినమ్స్. సమ్ డైమండ్స్ ఆర్ నాట్ సిల్వర్, కరెక్ట్. ఫస్ట్ వన్ ట్రూ. సెకండ్ కన్క్లూజన్, సమ్ గోల్డ్ ఈజ్ ప్లాటినం. సమ్ గోల్డ్ ఈజ్ ప్లాటినం. ఇక్కడ గోల్డ్, ఇక్కడ ప్లాటినం, దీనికి అసలు డైరెక్ట్ రిలేషన్ లేనే లేదు. అలాంటప్పుడు సమ్ గోల్డ్ ఈజ్ ప్లాటినం అని మనం ఎలా చెప్తాం, చెప్పలేము. సో సెకండ్ కన్క్లూజన్ ఫాల్స్. థర్డ్ కన్క్లూజన్, సమ్ డైమండ్స్ ఆర్ కాపర్. ఇది డైమండ్, ఇది కాపర్, ఇది కూడా అంతే. కాపర్ కి డైమండ్ కి డైరెక్ట్ రిలేషన్ ఏమీ లేదు. సో థర్డ్ వన్ ఫాల్స్. ఫోర్త్ వన్, సమ్ కాపర్స్ ఆర్ నాట్ సిల్వర్. ఇది సిల్వర్, ఇది కాపర్. సమ్ కాపర్స్ ఆర్ నాట్ సిల్వర్. ఎస్, ట్రూ. ఎందుకని, ఇక్కడ చూడండి గోల్డ్ కి సిల్వర్ కి నో రిలేషన్ ఉంది. సమ్ కాపర్ అంటే ఏది, గోల్డ్. సో సమ్ కాపర్ ఆర్ నాట్ సిల్వర్, ట్రూ. ఈ థర్డ్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమవుతుంది, ఓన్లీ 1 and 4 ఫాలో.
Fourth question. Some drinks are juices. Drinks circle. Some drinks are juices. This is some part. All juices are beverages. All juices are beverages. No beverage is a solid. No relation. దేనికి నో రిలేషన్, సాలిడ్ కి బెవరేజ్ కి. కంక్లూజన్స్ చూస్తే నో జ్యూస్ ఈజ్ అ సాలిడ్. నో జ్యూస్ ఈజ్ అ సాలిడ్. ట్రూ. ఎందుకని? ఇక్కడ బెవరేజ్ కి సాలిడ్ కి నో రిలేషన్ ఉంది. ఈ జ్యూసెస్ అనేది మొత్తం దేని లోపల ఉంది? బెవరేజెస్ లోపల ఉంది. సో దీనికి అవుటర్ సర్కిల్ కి ఈ సాలిడ్ కి ఏదైతే రిలేషన్ ఉందో ఈ లోపల ఉన్న ఈ సర్కిల్ కి ఈ సాలిడ్ కి కూడా అదే రిలేషన్ ఉంటుంది. సో నో జ్యూస్ ఈజ్ అ సాలిడ్. కరెక్ట్. ఫస్ట్ వన్ ట్రూ. ఫస్ట్ కంక్లూజన్. సెకండ్ కంక్లూజన్, నో డ్రింక్ ఈజ్ అ సాలిడ్. నో డ్రింక్ ఈజ్ అ సాలిడ్. దట్ ఈస్ ఫాల్స్. అదే ప్లేస్ లో సమ్ డ్రింక్స్ ఆర్ నాట్ సాలిడ్స్ అన్నారు అనుకోండి, అది కరెక్ట్. ఎందుకని? ఇక్కడ ఇంటర్సెక్షన్ పార్ట్ ఉంది. దేనికి బెవరేజెస్ కి డ్రింక్స్ కి. ఇక్కడ బెవరేజ్ కి సాలిడ్ కి నో రిలేషన్ ఉన్నప్పుడు ఈ సమ్ పార్ట్ ఆఫ్ డ్రింక్స్ ఈ బెవరేజెస్ లో ఉన్నాయి కాబట్టి ఈ పార్ట్ ఏం కావు? సాలిడ్స్ కావు. అందుకని సమ్ డ్రింక్స్ ఇంటర్సెక్షన్ పార్ట్ అన్నమాట. సమ్ డ్రింక్స్ ఆర్ నాట్ సాలిడ్స్ అని మనం చెప్పగలం. అంతేకాని నో డ్రింక్ ఈజ్ సాలిడ్ అని ఎలా చెప్పచ్చు? అది ఫాల్స్. సో ఆన్సర్ ఏంటి? ఓన్లీ ఫస్ట్ కంక్లూజన్ ఫాలోస్. See fifth question. Statements are same. See conclusions. Some drinks are beverages. Some drinks are beverages. Yes, correct. ఎందుకని? ఇక్కడ ఇంటర్సెక్షన్ పార్ట్ ఉంది. దేనికి డ్రింక్స్ కి బెవరేజెస్ కి. ఈ సమ్ పార్ట్ ఏమవుతుంది? బెవరేజెస్ అవుతుంది. సో ఫస్ట్ కంక్లూజన్ ఫాలోస్. సెకండ్ వన్, ఆల్ డ్రింక్స్ ఆర్ బెవరేజెస్. ఆల్ డ్రింక్స్ ఆర్ బెవరేజెస్ అవ్వదు కదా. సమ్ పార్ట్ మాత్రమే బెవరేజెస్. మొత్తం ఈ డ్రింక్స్ అన్ని కూడా బెవరేజెస్ అవుతున్నాయా? మొత్తం ఈ సర్కిల్ అంతా దీని లోపల ఉందా? లేదు కదా. సో సెకండ్ వన్ డస్ నాట్ ఫాలో. ఈ వీడియోలో మనం ఇంట్రడక్షన్ ఆఫ్ సిలాజిజమ్స్ డిస్కస్ చేసాము. దీంట్లో 4 వర్డ్స్ మీన్స్ 4 రిలేషన్స్ ఇంపార్టెంట్ అని చూసాం. అవి ఆల్, నో, సమ్ అండ్ సమ్ నాట్. ఈ 4 డిస్కస్ చేసాం అండ్ వాటికి రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసాం అండ్ ఈ 5 క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసాం. ఇవన్నీ కూడా మీకు చాలా క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అండ్ లాస్ట్లో ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ ఉంది. మీరు ప్రాక్టీస్ చేసి వచ్చిన ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. ఈ సిలాజిజమ్స్లో కాంప్లిమెంటరీ పేర్స్ ఆర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ ఇంపార్టెంట్ అండ్ పాసిబిలిటీస్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ పార్ట్ 2 సిలాజిజమ్స్లో కాంప్లిమెంటరీ పేర్స్ గురించి డిస్కస్ చేద్దాం. అవి అర్థం అయితేనే మీరు ఏ క్వశ్చన్ అయినా సరే ఈజీగా సాల్వ్ చేయగలరు. ఇది బేసిక్ ఇంట్రడక్షన్. డిఫరెంట్ మెటీరియల్స్ తీసుకొని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో నుండి మీరు ఏమైనా నేర్చుకున్నట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.